బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తుంది. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. 2 లక్షలతో 2 ష్యూరిటీలు సమర్పించారని కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఏపీ లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. రేపు జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 లక్షలతో 2 ష్యూరిటీలు సమర్పించారని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. రేపు జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. రేపు జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, ఏపీ లిక్కర్ స్కామ్ లో A4 నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చాలా కీలకమైనటువంటి ఈ పరిణామం ఇది. మొత్తం మీద దాదాపు 3,500 కోట్ల రూపాయల విలువైనటువంటి మద్యం స్కామ్ లో A4 నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకి మొత్తం బెయిల్ మంజూరు చేసింది. దీంతో రేపు విడుదలయ్యే అవకాశం ఉంది ఎంపీ మిథున్ రెడ్డి. 2 లక్షల రూపాయల షూరిటీలు ఇవ్వాలని, అదేవిధంగా వారంలో 2 సార్లు స్టేషన్లో సంతకాలు పెట్టాలని చెప్పేసి కూడా నిబంధనలు విధించింది ఏసీబీ కోర్టు. లిక్కర్ కేసులో A4 నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి బెయిల్ కోసం ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టు ఆయన్ని బెయిల్ మంజూరు చేసినట్టు పరిస్థితి. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి రేపు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 3 గంటలు అయిన నేపథ్యంలో మొత్తం 5 గంటల్లోగా ఈ ప్రాసెస్ అంతా మొదలయ్యాలి. దీనికి సంబంధించి ఏసీబీ కోర్టు నుంచి అధికారికంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధిత పత్రాలు వెళ్లిన తర్వాత మాత్రమే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో వైసీపీలో చాలా ఇది కీలకమైన పరిణామంగా భావిస్తా ఉన్నారు. మొత్తం మీద చూస్తే 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు కూడా 28 మంది దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులుగా సిట్ గుర్తించింది. దీంట్లో 12 మందిని ఇప్పటి వరకు కూడా సిట్ అరెస్ట్ చేసి అటు గుంటూరు, ఇటు విజయవాడ, రాజమండ్రి జైల్లో వారిని ఉంచారు. దీనిలో ఇప్పటి వరకు కూడా 4 బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 8 మందికి కూడా 2 రోజుల క్రితమే వారిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ కూడా పొడిగించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. రేపు ఆయన విడుదలయ్యే అవకాశం ఉంటుంది. 2 లక్షల రూపాయల షూరిటీలు, అదేవిధంగా వారంలో 2 సార్లు సంతకాలు పెట్టాలనేటువంటి నిబంధనలు విధిస్తూ ఏసీబీ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం కీలకమైనటువంటి దీంట్లో కీలక నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి, వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంతో మిగతా వారు కూడా ఆ ప్రయత్నాల్లో కొనసాగిస్తున్నారు. ఇప్పటికి దీనికి సంబంధించి 4 బెయిల్ పైన బయట ఉన్నారు. 8 మంది నిందితులు మాత్రం అటు గుంటూరు జిల్లా జైలు, విజయవాడ జిల్లా జైలు, రాజమండ్రి జిల్లా జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే బెయిల్ కొద్దిసేపటి క్రితం మంజూరు చేసిన నేపథ్యంలో దాదాపు ఈ రోజు సాయంత్రానికి బెయిల్ కాగితాలు సంబంధించినటువంటి అధికారికంగా కాగితాలు విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లిన తర్వాత లీగల్ గా అదేవిధంగా చట్ట ప్రకారం ఉన్న ప్రొసీజర్ పూర్తయిన తర్వాత మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద వస్తే వైసీపీలో మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తమవుతా ఉన్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలుకి రేపు మిథున్ రెడ్డి వచ్చే సమయానికల్లా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి ఆయన ఘనంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ జయరాజ్.